హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ వీక్లో ఒక పెద్ద కంపెనీ అయితే ఐపీఓ కింద లిస్ట్ అవబోతుంది కదా. ఆ కంపెనీ పేరు వచ్చేసి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. అసలు ఆ కంపెనీ యొక్క ఐపీఓకి మనం అప్లై చేయొచ్చా? అప్లై చేసిన తర్వాత ఒకవేళ మనకి రాకపోతే నెక్స్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం కొనుక్కోవచ్చా లేదా అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. ఆ ఐపీఓకి బెస్ట్ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా అయితే మనం హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది 2007లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది మెయిన్ గా పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్స్, అలాగే ఎంటర్ప్రైజెస్ ఫైనాన్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ బీపీఓ సర్వీసెస్ కూడా ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది రెవెన్యూ అయితే జనరేట్ చేస్తూ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్ ప్రొడక్ట్ ఆఫరింగ్స్ ఏంటంటో చూద్దాం. ఇవి మెయిన్గా ఆఫర్ చేసే ఏంటంటే కన్జ్యూమర్ లోన్స్, అసెట్ ఫైనాన్సింగ్, ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్, లెండింగ్. కన్జ్యూమర్ లోన్స్ అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది పర్సనల్ లోన్స్, సాలరీడ్ పర్సనల్ లోన్స్, న్యూ టు క్రెడిట్ లోన్స్, డాక్టర్ లోన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కన్జ్యూమర్ లోన్స్లోకి అయితే వస్తాయి. అసెట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే ఆటో లోన్స్, టూ వీలర్ లోన్స్, గోల్డ్ లోన్స్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, కమర్షియల్ వెహికల్ లోన్స్, ట్రాక్టర్ లోన్స్ ఇవన్నీ కూడా అసెట్ ఫైనాన్సింగ్లోకి అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ లెండింగ్, బిజినెస్ లోన్స్, ఎంటర్ప్రైజెస్ బిజినెస్ లోన్స్, ఫిన్టెక్, కో లెండింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎంటర్ప్రైజ్ లెండింగ్లోకి అయితే వస్తాయి. ఈ 3 టైప్ ఆఫ్ పార్ట్స్లో అయితే హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్ అయితే మనకి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది బీపీఓ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. బీపీఓ సర్వీసెస్లో కలెక్షన్, బ్యాక్ ఆఫీస్, సేల్స్ సపోర్ట్, హెచ్డిబి ఈఎంఐ కార్డ్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్లో అయితే బీపీఓ కింద అయితే వస్తాయి. నెక్స్ట్ వీటి యొక్క రెవెన్యూ గ్రోత్, అలాగే ఆర్ఓఈ ఇవన్నీ చూద్దాం. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 99,775.68 crores అయితే చెప్పుకోవచ్చు యాజ్ ఆఫ్ September 30, 2024. ఆర్ఏఓ వచ్చేసి 2.4% యాజ్ ఆఫ్ September 30, 2024. ఆర్ఓఈ వచ్చేసి 16.39% అయితే ఉంది, సేమ్ యాజ్ ఆఫ్ September 30, 2024. నెట్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4,187.7 crores అయితే ఉంది, సేమ్ September 30, 2024. టోటల్ డిస్ట్రిబ్యూట్మెంట్స్ వచ్చేసి 32,191.54 crores అయితే ఉంది యాజ్ ఆఫ్ September 30, 2024 దాకా. ఇంకొక కీ పాయింట్ వచ్చేసి ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్కి 1,772 బ్రాంచెస్ అయితే ఉన్నాయి అక్రాస్ 1,162 టౌన్స్లో అయితే. ఇంకొక పాయింట్ మీరు చూసుకున్నట్లయితే ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి కింద అయితే ఉంది విత్ బ్యాంకింగ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది టాప్ 20లో వన్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి అయితే మనం చెప్పుకోవచ్చు. మీరు కానీ చూసుకున్నట్లయితే అన్లిస్టెడ్ గెయిన్స్, అన్లిస్టెడ్ షేర్స్ అయితే చాలా బయట అవైలబుల్గా ఉంటాయి కదా. అలాంటి దాంట్లో కూడా ఇది పార్టిసిపేట్ అయితే చేసింది. అందులో మీరు చూసుకున్నట్లయితే 1,250 రూపాయలు ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళింది. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మొన్న 2 days బ్యాక్ వరకు కూడా ఇది ఆల్ టైమ్ హైలోనే ఉంది. కాకపోతే అక్కడ నుంచి చిన్న డ్రాబ్యాక్ అయితే వచ్చి 65% డ్రాప్ అయితే అయిపోయింది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇప్పుడు ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్కి మార్కెట్లో బెస్ట్ కాంపిటీటర్స్ ఏంటో చూద్దాం. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్కి మార్కెట్లో బెస్ట్ కాంపిటీటర్స్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ అండ్ చోళమండల్ ఫైనాన్స్. ముందుగా మనం బజాజ్ ఫైనాన్స్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ అనేది 1987లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బజాజ్. ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు మెయిన్గా ఆఫర్ చేసేది కన్జ్యూమర్ లెండింగ్, ఎస్ఎంఈ లెండింగ్, రూరల్ లెండింగ్. ఈ కన్జ్యూమర్ లెండింగ్లో మనం చూసుకున్నట్లయితే డిజిటల్ ప్రొడక్ట్స్ లోన్స్, అలాగే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, ఈఎంఐ కార్డ్స్, ఇంకా సాలరీడ్ పర్సన్స్ లోన్స్, రీటైల్ ఫైనాన్స్ అయితే కన్జ్యూమర్ లెండింగ్లోకి అయితే వస్తాయి. ఎస్ఎంఈ లెండింగ్లో మీరు చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ లోన్స్, అలాగే ఎంటర్ప్రైజెస్ లోన్స్ అగైనెస్ట్ ద ప్రాపర్టీ, కార్ ఫైనాన్సింగ్, బిజినెస్, అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ ఇవైతే ఈ ఎస్ఎంఈ లెండింగ్లోకి అయితే వస్తాయి. రూరల్ లెండింగ్లో మనం చూసుకున్నట్లయితే డిజిటల్ ప్రొడక్ట్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, ఈఎంఐ కార్డ్స్, సాలరీ పర్సన్ లోన్స్, గోల్డ్ లోన్స్, మైక్రో ఫైనాన్స్, ట్రాక్టర్ ఫైనాన్స్ ఎక్సెట్రా ఇవన్నీ రూరల్ లెండింగ్లోకి అయితే వస్తాయి. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే ఇప్పుడు చెప్పిన కన్జ్యూమర్ లెండింగ్, ఎస్ఎంఈ లెండింగ్, రూరల్ లెండింగ్లో అయితే
ప్రొడక్ట్స్ని అయితే ఆఫర్ చేస్తారు ప్రజలకి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే వాటి యొక్క డీటెయిల్స్, ఆర్ఓఏ, రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్, ఇలాంటివన్నీ చూద్దాం. ఈ బజాజ్ ఫైనాన్స్ వల్ల అయితే వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ని 26% ఇయర్ ఆన్ ఇయర్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళ క్లోజింగ్ వచ్చేసి 4,16,661 కోట్లు. ఆర్ఓ వచ్చేసి 4.6% స్టడీడ్గా ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 19.1% అయితే ఉంది. ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క నెట్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 23% అయితే గ్రో అయింది. 11,917 కోట్లు అయితే ప్రజెంట్ అయితే ఉంది. అగైనెస్ట్ ద 9,714 crores ఇన్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 24. వీళ్ళ Q4 డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసి 14,254 కోట్లు అయితే ఉంది. అగైనెస్ట్ 11,393 crores ఇన్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 24. ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క డేటా చూద్దాం. వీళ్ళు March 31, 2025 నాటికి కస్టమర్ ఫ్రాంచైజ్ వచ్చేసి 101.82 millions అయితే ఉన్నారు. అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ 18.8 million డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 25. అలాగే 4.7 million కస్టమర్స్ అయితే Q4 25లో ఫైనాన్షియల్ ఇయర్ 25లో అయితే యాడ్ అయ్యారు. ఈ కంపెనీ ఏకంగా 4,263 లొకేషన్స్లో అయితే ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ బజాజ్ ఫైనాన్స్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చోళమండల్ ఫైనాన్స్. ఈ చోళమండల్ ఫైనాన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సి అని చెప్పుకోవచ్చు. దీన్ని 1978లో అయితే మొరగప్ప గ్రూప్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఇది మెయిన్గా ఎస్ఎంఈ లోన్స్ అయితే బాగా ఫోకస్ అయితే చేస్తుంది. వెహికల్ ఫైనాన్స్, అలాగే లోన్ అగైనెస్ట్ ద ప్రాపర్టీ, ఈ 3 పార్ట్లో అయితే చోళమండల్ ఫైనాన్స్ అయితే బాగా ఫోకస్ అయితే చేస్తూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓఈ, నెక్స్ట్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అవైతే చూద్దాం. ఈ చోళమండల్ ఫైనాన్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ March 2025 నాటికి 1,99,876 కోట్లు అయితే ఉంది. 30% ఇయర్ ఆన్ ఇయర్ అయితే గ్రో అయితే వచ్చింది. డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 25 స్టడ్ వచ్చేసి 26,417 crores అయితే ఉంది. 7% ఇయర్ ఆన్ ఇయర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి 1,869 కోట్లు అయితే వచ్చింది. 14% ఇంక్రీజ్ అయితే అయింది. నెట్ ఇన్కమ్ వచ్చేసి Q4 నాటికి 3,758 crores, 29% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయితే అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో 13,570 కోట్లు, ఇది 36% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే అవుతూ వచ్చింది. ఆర్ఓఏ వచ్చేసి 3.6%, Q4లో 3.3% అయితే ఉంది. నెక్స్ట్ ఆర్ఓఈ వచ్చేసి 22.2% ఇన్ Q4, 19.8% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అయితే ఉంది. ఇంకొక కీ పాయింట్ వచ్చేసి ఈ చోళమండల్ ఫైనాన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ March 31, 2025 నాటికి 9,455 బ్రాంచ్లు అయితే అక్రాస్ ఇండియా ఉన్నాయి. అందులో అప్రాక్సిమేట్గా 17% ఇన్ రూరల్, 34% ఇన్ సెమీ అర్బన్, 21% ఇన్ అర్బన్ అండ్ 3% ఇన్ మెట్రో అవుట్లెట్స్లో అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద చోళమండల్ ఫైనాన్స్ అనమాట. ఈ 3 కంపెనీస్ డీటెయిల్స్ పూర్తిగా విన్నారు కదా. మీరైతే డిసైడ్ చేసుకోండి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో. నేనైతే హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్కి అయితే ఐపీఓకి అయితే అప్లై చేస్తాను. మీలో ఎంతమంది అప్లై చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీలో ఎంతమంది చోళమండల్ ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది కదా ఎవరు ఎంతమంది ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఆల్.